హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్. ఈరోజు మనం దీపారాధన ఏ ఒత్తులతో చేస్తే ఎలాంటి ఫలితాలు పొందుతామో తెలుసుకుందాం. తామర నారతో చేసిన ఒత్తులతో దీపారాధన చేస్తే సిరి సంపదలు కలుగుతాయి. అరటి బోధ నారతో చేసిన ఒత్తులతో దీపం పెడితే పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ పోతాయి. అదేవిధంగా నూతన వస్త్రాన్ని పసుపు నీటితో నానబెట్టి ఆరబెట్టి ఒత్తులు చేసి దీపం పెడితే నీలాపనిందలు పోతాయి. గంధము, పన్నీరు నీళ్ళతో ముంచిన వస్త్రాన్ని ఆరబెట్టి ఒత్తులు చేసి దీపం పెడితే నర్వస్ వీక్నెస్, చర్మరోగాలు పోతాయి. కొత్త వస్త్రానికి కుంకుమ అద్ది ఒత్తులు చేసి దీపం పెడితే శుక్రగ్రహం, కుజగ్రహం వల్ల కలిగిన దోషాలు పోతాయి. కొబ్బరి నీళ్ళతో తడిపి చేసిన వస్త్రంతో చేసిన ఒత్తులతో దీపం పెడితే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. పసుపు రంగు వస్త్రంతో చేసిన ఒత్తులతో దీపం పెడితే సకల రోగాలు పోతాయి. ఎరుపు రంగు వస్త్రంతో చేసిన ఒత్తులతో దీపం పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది. నిమ్మ చెక్క తిరగేసి దీపారాధన చేస్తే రాహుగ్రహం, చంద్రగ్రహం వల్ల వివాహం ఆలస్యం అవుతుంటే తొందరగా వివాహం జరుగుతుంది. ఈ విధంగా దీపారాధన చేసి సత్ఫలితాలు పొందండి. మీకున్న సమస్యలన్నీ తొలగించుకోండి. మీరంతా సుఖంగా సంతోషంగా ఉండండి. ఓం లక్ష్మీనారాయణాయ నమః.